मुस्कुरा के तू जी ले जिंदगी बाबा के नाम की। चाहे जो भी हो समस्या, उनका हाथ तुम पकड़ लो, देगा साथ वो हमेशा। तुम विश्वास उन पे कर लो, वो बस इतना हमसे कहता, बच्चे मुझको याद कर लो। क्या हुआ है ये, क्यों हुआ है ये, छोड़ो इस बात को। अब समय नहीं व्यर्थ बातों का, त्यागो देहबान को। बन के ज्योति बिंदु आत्मा, परमात्मा को याद कर लो, देता वो हमें निमंत्रण। शक्तियों से झोली भर लो, वो बस इतना हमसे कहता, बच्चे मुझको याद कर लो, बच्चे मुझको याद कर लो। ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. శుభాకాంక్ష అందరికీ. గుడ్ మార్నింగ్. తర్వాత ఈ నెల అంతా అవ్యక్త ఇషారా బాబా చెప్తారు, ఎట్లా అవ్యక్త స్థితిని ప్రాక్టీస్ చేసి తపస్య చేసేది. సో ఇది తపస్య జీవనం కోసం హోంవర్క్. ఈ ఒక్కొక్క పాయింట్ని నోట్ చేసుకొని ఈ నెల అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ పాయింట్స్ని. ఇది ఈ నెల కోసం ఈ పాయింట్స్ చాలా అవశ్యం. దీంట్లో చెప్తారు బాబా, అబ్ లగన్కి అగ్నికో జ్వాలా రూప్ బనావ్. అంటే మీకు బాబా పైన ప్రీతి ఉంది కదా, ఆ ప్రీతియే ఒక అగ్ని రూపం. అయితే దాన్ని ఇంకా పవర్ఫుల్గా చేసుకోవాలి. లగన్ది అగ్నినే జ్వాలా స్వరూపంలో చేసుకోవాలి. లగన్ అంటే ప్రీతి. ఆ ప్రీతి చాలా పవర్ఫుల్గా ఉండాలి. అర్థమైందా? बाप दादा बच्चों को विशेष इशारा दे रहे हैं। बच्चे अभी तीव्र पुरुषार्थ की लगन को अग्नि रूप में लाओ, ज्वालामुखी बनो। जो भी मन के समन संपर्क के हिसाब किताब रहे हुए हैं, उन्हें ज्वाला स्वरूप की याद से भस्म करो. మీరు జ్వాలాముఖి చూసినారా? జపాన్లో ముఖ్యంగా జ్వాలాముఖి కొండలు ఉంటుంది. దాంట్లో నుంచి లావా వస్తూ ఉంటుంది, పొంగిపోయి కిందంతా పోయి సముద్రంలో కూడా అది పోతుంది. నిప్పు, అంత పవర్ఫుల్ నిప్పు అన్నిటినే బాగా కాల్చేస్తుంది. అట్లా లావా లాగా మన లోపల పరమాత్మది లవ్ ఉండాలి. ఎంత పవర్ఫుల్గా ఆ ప్రీతి ఉండాలంటే అది లోపల నుంచి బయట వచ్చి అన్ని మనది ఏమంతా మనసులో కానీ సంబంధ సంపర్కలో ఏదంతా లెక్కాచారం ఉందో దానంతా పూర్తిగా భస్మ అయిపోవాలి. అట్లా తలంపుది స్వరూపం ఉండాలి భస్మ అయ్యేట్టుగా. అంటే దానికి శివబాబా పైన ప్రీతి ఉండాలి, ప్రీతిలో లీనమైపోవాలి. మరి ఆ ప్రీతి ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే అది మనసులో ఉండి బయట వచ్చి మొత్తం ప్రపంచానికి కూడా పోయేట్టుగా ఉండాలి. ఇట్లా కొండపైన ఉండి వచ్చే లావా అంతా పొంగిపోయి ఇట్లా కింద వచ్చేస్తుంది, ఊరంతా వచ్చేస్తుంది. అట్లా మనకు ప్రీతి ఉండాలి భగవాన్ పై, శివబాబా పై. అదే తపస్య అని అర్థం. ఏక్ బాప్ ఆయన ప్రీతి. మళ్ళా సెకండ్ పాయింట్ బాబా చెప్తారు,
पावरफुल योग अर्थात लगन की अग्नि, ज्वाला स्वरूप की याद ही भ्रष्टाचार अत्याचार की अग्नि को समाप्त करेंगी और सर्व आत्माओं को सहयोग देंगी। इससे ही बेहद के वैराग्य वृत्ति प्रज्वलित होंगी। याद की अग्नि एक तरफ उस अग्नि को समाप्त करेंगी, दूसरी तरफ आत्माओं को परमात्मा संदेश की शीतल स्वरूप की अनुभूति कराएंगी। इसी से आत्माओं पाप की आग से ముక్త हो जाएं అంటే శివబాబు చెప్తారు. ఎట్లా పవర్ఫుల్గా మనకు యోగం ఉండాలంటే ఈ తలంపున అగ్ని పరమాత్మ ప్రీతిలో లీనమైపోయే ఆ ప్రీతిది అగ్ని జ్వాలా స్వరూపాన్ని తలంపు. ఆ పరమాత్మ ప్రీతి ఎంత పవిత్రంగా చేస్తుంది, మనలో కూడా ఆ పవిత్రత శక్తి ప్రీతి ఆధారంలో మరి అది విశ్వం మొత్తం వ్యాపక అయ్యి ఈ విశ్వంలో ఉండే భ్రష్టాచారం అత్యాచారం ఇదంతా భస్మం చేసేసి అందరి లోపల బేహద్ వైరాగ్య వృత్తి వస్తుంది. బేహద్ వైరాగ్య వృత్తి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనసులో వచ్చేస్తుంది, మనం చేసే ఈ చెడ్డ పని మంచిది కాదు, నేను మారాలి అని చెప్పేసి వాళ్ళ మనసు లోపల వస్తుంది. దాన్ని చెప్తారు బేహద్ వైరాగ్య వృత్తి. ఆత్మలకు సహయోగం ఇస్తుంది. మనలో ఉండే ఈ ప్రీతి పరమాత్మ ప్రీతి సర్వ ఆత్మలకు సహయోగం ఇస్తుంది. వాళ్ళ మనసు కూడా మారిపోయి ఈ భ్రష్టాచారం అత్యాచారం చేసే దాని నుంచి వాళ్ళకు కూడా వైరాగ్యం వచ్చేస్తుంది. అట్లా మన లోపల ప్రీతి ఉండాలి. ప్రీతిది అగ్ని, తలంపుది అగ్ని. సో ఈ తలంపున అగ్ని ఒక సైడ్ ఏం చేస్తుందంటే ఈ దుర్వ్యవస్థ అంతా సమాప్తి చేస్తుంది, చెడ్డదంతా సమాప్తి చేస్తుంది. ఇంకొక సైడ్ పరమాత్మ సందేశం అందరికీ అంది. అందరూ శీతల స్వరూపాన్ని బాగా అనుభవం చేసి పాపాత్మాలు ఆ పాప నుంచి ముక్తి అయిపోతారు. పాపాన్ని అగ్ని, అది ఒక రకమైన అగ్ని పాపం, దాని నుంచి అందరూ ముక్తి అయిపోతారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎట్లా ఉంది, పాపం ప్రతి ఒక్క దీంట్లో కూడా పాపమే పాపం జరుగుతూ ఉంటుంది. ఎంత మోసం చేస్తారు మనుషులు, పరస్పరంగా కానీ తనకు మోసం చేసుకుంటారు. ఈ అశుద్ధ అగ్ని నుంచి, పాపాని అగ్ని నుంచి అందరినీ ముక్తి చేస్తుంది పరమాత్మ ప్రీతి యొక్క అగ్ని. ఇది శుద్ధమైన అగ్ని, అది అశుద్ధ అగ్ని. ఇట్లా యజ్ఞ రచన చేస్తే అక్కడ అగ్ని శుద్ధంగా ఉంటుంది. అయితే ఎక్కడైనా నిప్పు అంటుకునేస్తుంది అంటే దాన్ని ఆఫ్ చేస్తారు, అది అశుద్ధ అగ్ని, అందరికీ హింస చేస్తుంది. అయితే ఈ ప్రీతిది అగ్ని అందరినీ పాప నుంచి ముక్తి చేసి సుఖం మరి శాంతిది అనుభవం చేయిస్తుంది. మరి థర్డ్ పాయింట్ ఏమంటే समय प्रमाण अभी सर्व ब्राह्मण आत्माओं को समीप लाते हुए ज्वाला स्वरूप का वायुमंडल बनाने की सेवा कर. इसके लिए चाहे भट्टियां करो या आपस में संगठित रूप होकर के रूहवान करो, लेकिन ज्वाला स्वरूप का अनुभव करो और कराओ. इस सेवा में लग जाओ तो छोटी छोटी बातें सहज ही परिवर्तन हो जाएंगी. అంటే మరి బావ చెప్తారు, ఇప్పుడు ఈ సమయం అనుసారంగా బ్రాహ్మణ ఆత్మలు అందరినీ సమీపంలో తీసుకువచ్చేదానికి జ్వాలా స్వరూప్ వాయుమండల్ చేయాలి. అంటే మన అంత ప్రీతిది వైబ్రేషన్ వ్యాపక చేయాలి. ఆత్మలందరూ ఆ పరమాత్మ ప్రీతిలో వచ్చేసి వాళ్ళు మారాలి. దానికోసం మన అందరూ బ్రాహ్మణ ఆత్మలు పరస్పరంగా భక్తి అయినా చేయొచ్చు, లేదు సంఘటనలో ఆత్మిక సంభాషణ చేసి ఈ జ్వాలా స్వరూపాన్ని అనుభవం మనం చేసి వేరే వాళ్ళకు కూడా చేయించాలి. జ్వాలా స్వరూప యోగం చాలా ముఖ్యమైన యోగం. దీనికోసం ఆదివారం స్పెషల్గా కామెంటరీ ఇస్తాం.
ఎట్లా జ్వాలా స్వరూప స్థితిలో ఉండాలి. అమృత్ వేళ కామెంటరీ మీరు వినండి ఆదివారం. సో ఈ సేవలో ఇప్పుడు మనం ఉంటే అప్పుడు ఈ చిన్న చిన్న మాటలు ఏముందో, ఏదంతా విఘ్న వేస్తుంది, ఏదంతా ప్రాబ్లమ్స్ వస్తుంది, అదన్నీ పరివర్తన అయిపోతుంది. ఇట్లా జ్వాలా స్వరూప్ యోగ భట్టిలో. మరి योग को ज्वाला रूप बनाने के लिए सेकंड में बिंदी स्वरूप बन मन बुद्धि को एकाग्र करने का అభ్యాస్ బార్ బార్ కర్. అంటే యోగాని జ్వాలా స్వరూపులో చేయాలంటే దానికోసం బిందు స్వరూప్ అయ్యేసి మనసు బుద్ధిని ఏకాగ్రంగా పెట్టుకునే అభ్యాసం చేయాలి. గడి గడి దాని ఏకాగ్ర చేస్తూ ఉండాలి. ఒకరి పైన మన పరంధాం స్మృతిలో పరమాత్మ దగ్గర కూర్చొని ఆ అభ్యాసం చాలా ముఖ్యం. దీనికోసం మరి స్టాప్ కహా और सेकंड में व्यर्थ देह भान से मन बुद्धि ఏకాగ్ర हो जाए. మనసుకు ఆర్డర్ ఇవ్వాలి. ఏమి ఆర్డర్? వ్యర్థ చింతన అది ఇదంతా స్టాప్, దేహాభిమానం స్టాప్ అని చెప్పాలి. స్టాప్ అంటే అది స్టాప్ అయిపోవాలి. వ్యర్థ దేహాభిమానాన్ని ఫీలింగ్స్ స్టాప్ అయ్యేసి మనసు బుద్ధి మనకు ఏ ప్రకారమైన మంచి అనుభవం కావాలను ఆ మంచి అనుభవంలా ఉండాలి. సత్యుగాని అనుభవం, పరంధామ అనుభవం, సూక్ష్మవతనాన్ని అనుభవం, ఈ అనుభవాల్లో మనసు బుద్ధి ఎంగేజ్ అయిపోవాలి. బాకీ ఏమో జరుగుతూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ అది ఇది మాటలు, దానంతా ఒక్క సెకండ్లో మన మనసు నుంచి స్టాప్ చేయాలి. అంటే నెగటివ్ అంతా స్టాప్ చేసేసి పాజిటివ్ అనుభవంలో ఉండేదానికి మనసుని ఏకాగ్ర చేయాలి. ऐसे कंट्रोलिंग पावर सारे दिन में यूज कर पावरफुल ब्रेक ద్వారా మన బుద్ధికు కంట్రోల్ కరు. బాగా చెప్తారు. ఇట్లా కంట్రోలింగ్ పవర్ రోజంతా యూజ్ చేయాలి. యూజ్ చేసి పవర్ఫుల్ బ్రేక్ ద్వారా మనసు బుద్ధిని కంట్రోల్ చేయాలి. అంటే నెగటివ్ని పూర్తిగా తీసేసి పాజిటివే నేను చేయాలి అట్లా అని స్ట్రాంగ్ విల్ పవర్ పెట్టుకొని మనసును కంట్రోల్ చేసి వ్యర్థ నుంచి ఇట్లా పాజిటివ్లో తీసుకురండి. జహా మన్ బుద్ధికో లగానా చాహో వహా సెకండ్ మే లగ్ జాయే. మన మనసు బుద్ధిని ఏ స్థానంలో పెట్టాలని మనం అనుకుంటాం, మంచి స్థానంలో, శ్రేష్ఠ స్థానంలో, మంచి అనుభవాలు దాంట్లోనే ఉండాలి. మనసు ఒక్క సెకండ్లో మంచి అనుభవాలు చేస్తూ ఉండాలి. ఇట్లా ఈ సృష్టి చక్రం ఇప్పుడు అంతిమ సమయంలో వచ్చేసింది. మొత్తం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఇప్పుడు సైలెంట్గా ఈ అనుభవాలు డీప్గా వెళ్ళిపోండి, ఎంత బాగుంటుంది. మరి పరమాత్మ వచ్చి ఎట్లా నైస్గా ఈ సృష్టినే సైలెంట్గా పరివర్తన చేస్తూ ఉన్నారు. ఆ అనుభవం ఎంత బాగుంటుంది, దాంట్లో ఉండండి. योग माना शांति की शक्ति. ये शांति की शक्ति बहुत सहज स्व को और दूसरों को परिवर्तन करती है. इससे व्यक्ति भी बदल जाएगा और प्रकृति भी बदल जाएगा. व्यक्तियों को तो मुक्का फोर्स करा लेते, लेकिन प्रकृति को बदलने के लिए शांति की शक्ति अर्थात योग बल की आवश्यकता है. బాబా చెప్తారు, మనసులో యోగం అంటే శాంతిది శక్తి ఉండాలి. శాంతిది శక్తి అంటే బాబా లోపల ఉండే గుణాలంతా మనం అనుభవం చేస్తూ పోతూ ఉండాలి. ఆనందం కూడా శాంతిది శక్తి, ప్రీతి కూడా శాంతిని శక్తియే, జ్ఞానం, సర్వశక్తులు ఇదంతా శాంతికి శక్తి. అది స్వ కోసం మరి వేరే వాళ్ళ కోసం చాలా ఈజీగా పరివర్తన చేస్తానికి అది యూజ్ అవుతుంది. అంటే మనం సహజంగాను పరివర్తన అయిపోతాం, వేరే వాళ్ళు కూడా ఈజీగా పరివర్తన అవుతారు.
శాంతిను శక్తి ఆధారం. వ్యక్తి ఏమో మారుతారు, మనం దానికి అంటే వ్యక్తిను మారిపోతారు, ప్రకృతిను మారిపోతుంది. ఈ శాంతిను శక్తి. శాంతిను శక్తి అంటే బాబా లోపల ఉండే ఆ గుణాలంతా మనం సైలెంట్గా అనుభవం చేస్తూ ఉండేది శాంతిను శక్తి. ఆ అనుభవం ఆధారంలో అందరూ పరివర్తన అయిపోతారు, అన్నీ పరివర్తన అయిపోతుంది. వ్యక్తిని పరివర్తన చేయడానికి మన కోర్స్ ఇష్టం అయితే ప్రకృతిగా ఏం కోర్స్ ఇస్తారు. దానికోసం ఈ సైలెంట్గా ఉండే ఈ పవర్స్ ఉంది, సర్వశక్తి, సర్వ గుణాలది శాంతిని శక్తి, అదే ఈ ప్రకృతిని పరివర్తన చేస్తుంది. దీని పేరే యోగ శక్తి అని అర్థం. మరి ఇంకొక పాయింట్, 6 పాయింట్ ఏమంటే, योग में जब और सब संकल्प शांत हो जाता है, एक ही संकल्प रहता है, बाप और मैं, इसी को ही పవర్ఫుల్ యోగ్ కహా జాతా హై. అంటే యోగం చేసేటప్పుడు మిగతా అన్ని సంకల్పాలు శాంతి అయిపోతుంది, ఏమీ రాదు. దాంట్లో బాబా మరి నేను బస్, అంతే. ఈ ప్రీతిలో లీనమయ్యే ఈ స్టేజ్ చాలా పవర్ఫుల్ యోగం అని అర్థం. బాబా దగ్గర సర్వ సంబంధాన్ని ప్రీతిలో లీనం అయిపోయేసి, నేను బాబా తప్ప నా మనసు లోపల ఎవ్వరు లేదు, ఏమీ లేదు. ఇది పవర్ఫుల్ యోగం అని అర్థం. बाप की मिलन की अनुभूति के सिवाय और सब संकल्प समा जाए, तब कहेंगे ज्वाला रूप की याद, इसमें परिवर्तन होता है, जिससे ही सारा परिवर्तन होता है. అంటే తండ్రి మిలన్, పరంధాంలో బాబానే మిలన్ చేస్తూ ఉండేది, సర్వ సంబంధాలతో మిలన్ చేస్తూ ఉండేది. అప్పుడు మిగతా అన్ని సంకల్పాలు, వేరే వేరే మాటలది, ఎప్పుడో జరిగిన విషయాలు, ఏదో అనవసర మాటలు, వాళ్ళపైన వీళ్ళపైన మాటలు అన్నీ వెళ్ళిపోతుంది, సైలెన్స్ అయిపోతుంది, వేరే సంకల్పాలు. దీన్నే చెప్తారు జ్వాలా స్వరూప్ తలంపు అట్లాని. దీంట్లో నుంచి ఏమవుతుందంటే మన లోపల చాలా పరివర్తన వస్తుంది, మన సంస్కారం పరివర్తన అవుతుంది. ముఖ్యంగా మిగతా అన్నీ కూడా పరివర్తన అయిపోతుంది. నెగిటివ్ అన్నీ పరివర్తన అయిపోయి పాజిటివ్లా వచ్చేస్తాం. దీని పేరే జ్వాలా స్వరూప్ యోగం అని అర్థం. చేంజ్ కానే కావాలి కదా, అన్నిట్లో చేంజ్ కావాలి. మనలో 16 కళ సంపన్న, సర్వగుణ సంపన్న రావాలి. అంతవరకు పాజిటివ్ చేంజ్ కావాలి. సంపూర్ణ నిర్వికారి, ఏ ప్రకారం ఏ కర్మేంద్రియాల ద్వారా కూడా వికారం ఉండకూడదు. అంత పూర్తి పరివర్తన కావాలి మనం అన్నిట్లో. మరి 7 పాయింట్, जब योग में बैठते हो तो समानी की शक्ति सेकंड में यूज कर सेवा के संकल्प भी समा जाए, इतनी शक्ति हो जो स्टॉप कहा और स्टॉप हो जाए, फुल ब्रेक लगाए, ढीला ब्रेक नहीं. अगर 1 सेकंड के बजाय ज़्यादा समय लग जाता है तो समानी की शक्ति कमज़ोर कहेंगे. అంటే యోగంలో మనం కూర్చునేటప్పుడు ముఖ్యంగా సమాయించుకునే శక్తిని యూస్ చేయాలి. సమాయించుకునే శక్తి అంటే మిగతా అన్నిటిన ఏమీ మన మనసులో రానివ్వకూడదు. సేవా సంకల్పం ఉండకూడదు, ఎవరిపైన ఏ ప్రకారమైన సంకల్పం లేదు, ఈ బాబా బస్ అంతే. అట్లా మనం ప్రాక్టీస్ చేయాలి. మిగతా అన్ని సంకల్పాన్ని స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి. అంత శక్తి ఉందా మీ దగ్గర? సమానికి శక్తి అట్లా పవర్ఫుల్గా యూస్ చేయాలి. అంటే ఫుల్ బ్రేక్ వేయాలి. ఫుల్ బ్రేక్, ఆ బ్రేక్ లూజ్గా ఉండకూడదు. బ్రేక్ లూజ్గా ఉంటే అది వ్యర్థ సంకల్పం వస్తూ ఉంటుంది, స్టాపే కాదు. ఏడవద్దు అనుకుంటాం, వస్తూ ఉంటుంది.
ఫీలింగ్స్ చేయకూడదు అనుకుంటాం, ఫీల్ చేస్తూ ఉంటాం. అంటే బ్రేక్ పవర్ఫుల్గా లేదు, ఫుల్ అన్నిటిని స్టాప్ చేసి ఒక్క సెకండ్లో చేయాలి. ఒక్క సెకండ్కి బదులుగా కొంచెం లేట్ అయినా కూడా మన దగ్గర సమానికి శక్తి తక్కువ ఉంది అని అర్థం. సమానికి శక్తి చాలా ఎక్కువ యూస్ అయితేనే యోగంలో మనం చాలా బాగా అనుభవం చేస్తాం. तो शक्तिशाली ज्वाला स्वरूप की याद तब रहेगी जब याद का लिंक सदा जुटा रहे. శక్తిశాలి జ్వాలా స్వరూప తలంపు అది ఎప్పుడు ఉంటుందంటే సదా తలంపుది లింక్ ఉండాలి, లింక్ కట్ కాకుండా ఉండాలి బాబా దగ్గర. అప్పుడే మనకు శక్తిశాలి జ్వాల స్వరూప్ యోగం. కంటిన్యూ స్మృతి, బాబా పైనే స్మృతి, బాబా నా దగ్గరే ఉన్నారు, నేను బాబా దగ్గరే ఉన్నాను. ఆ లింక్ ఎప్పుడు కట్ కాకుండా ఉంటే शक्तिशाली ज्वाला स्वरूप योगा ఉంటుంది. अगर बार बार लिंक टूटता है तो उसे जोड़ने में समय लग जाता है, मेहनत लगती है और शक्तिशाली के बजाय कमजोर हो जाते हैं. అంటే గడి గడి మన మనసు బుద్ధి ఎక్కడెక్కడ పోయింది అనుకోండి, బాబా దగ్గర సంబంధం కట్ అయిపోతుంది. ఎవరిపైన కోపం వచ్చింది అనుకోండి, బాబా దగ్గర లింక్ కట్ అయిపోతుంది. ఏదో ఒక సామాన్ చూస్తూ ఆకర్షణ అయిపోయినా అనుకోండి, బాబా దగ్గర లింక్ కట్ అయిపోతుంది. ఇట్లా గడి గడి లింక్ కట్ అవుతూ ఉంటే చాలా ప్రయత్నం జరుగుతుంది, మరి శక్తిశాలి ఉండదు, యోగం వీక్గా ఉంటాం. ఎందుకంటే ఇక్కడంతా లీక్ అయిపోయిందా లేదా, లింక్ సరిగా లేదు, చాలా వరకు ఎక్కడెక్కడెక్కడ మనసు పోదా ఉంటుంది, లీక్ అయిపోతుంది. ఏదేదో పాత సంస్కారానికి అంతా వశమైపోతూ ఉంటే మళ్ళా బాబా దగ్గర కనెక్ట్ చేసేది చాలా కష్టమైపోతుంది. లింక్ కట్ అయింది ఒకసారి అంటే మళ్ళీ పెట్టేది చాలా కష్టం, వీక్నెస్ వచ్చేస్తుంది. అందుకే కనెక్షన్ లింక్ కట్ కాకుండా చూసుకోండి. పవర్ఫుల్ మన్కి నిషానీ హే అంటే మీ మనసు పవర్ఫుల్గా ఉందా లేదా, దాని నిషాని ఏం? మనసు శక్తిశాలిగా ఉండాలి. ఎట్లా తెలుస్తుంది శక్తిశాలిగా ఉందా లేదా? सेकंड में जहां चाहे वहां पहुंच जाए. मन को जब उड़ना आज आ गया, प्रैक्टिस हो गई तो सेकंड में जहां चाहे वहां पहुंच सकता है. अभी अभी साकार वतन, अभी अभी परंधाम, अभी अभी ये प्रैक्टिस कर. सेकंड की रफ्तार, अभी इस अभ्यास को बढ़ाओ. బాబా చెప్తారు మనసు పవర్ఫుల్గా ఉందా లేదా ఎట్లా తెలుస్తుందంటే, మనసుకు సెకండ్లో ఆర్డర్ ఇయ్యారు. అంటే మన కాటి ముందు ఎవరు జగడాలు వేస్తూ ఉంటారు, మన పైన ఎగురుతూ ఉంటారు, మన పైన ఒక్క సెకండ్లో దీని నుంచి అంత దూరంగా పరంధాంలో పోయి కూర్చునేసారు శాంతిగా. అక్కడ జగడాలు లేదు, ఏం లేదు, వ్యక్తి లేదు. సెకండ్లో అట్లా వెళ్ళిపోవాలి. అవుతుందా? అట్లా వెళ్ళిపోయినారంటే మీ మనసు పవర్ఫుల్గా ఉంది అని అర్థం. సెకండ్లో సత్యుగానికి వెళ్ళిపోవాలి. సత్యుగంలో మన అందరూ దేవతలు, అక్కడ పరస్పరంగా ఎంత ప్రీతి, ఎంత బాగా మాట్లాడతారు, మర్యాదగా. జగడాలు అది ఇది ఏమీ లేదు, ఎవరిపైన ఎవరికి కోపం లేదు, ఫీలింగ్స్ లేదు, దుఃఖ అశాంతి లేదు, ఏడుపు లేదు. అట్లా అక్కడ వెళ్ళిపోవాలి సెకండ్లో. ఇక్కడ ఏదో పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏడుపు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే దానికి బదులుగా ఇది చూసేదానికి బదులుగా టక్కుని సత్యుగాని స్టేజ్లో వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు మనసు చాలా శక్తిశాలిగా ఉంది అని అర్థం. అయితే ఆ టైంలో అక్కడ పోయే దానికి బదులుగా పరంధానికి బదులుగా జరిగే విషయాలే ఆలోచన చేస్తూ ఉంటే, దాని అనుసారంగానే ఫీలింగ్స్ వస్తూ ఉంటే మనసు చాలా వీక్గా ఉంది అని అర్థం. అట్లా వీక్గా ఉండకూడదు, శక్తిశాలిగా ఉండాలి. ఇప్పుడిప్పుడు సాకార్ వతంలో అంటే సత్యుగాని సాకార్ వతంలో వెళ్ళిపోవాలి. ఎంత హాయిగా, ఎంత బాగుంటుంది అక్కడ, అందరూ పరస్పరంగా ఎంత ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఏడ్చే పరిస్థితి, అదేదేదో మాట, ఎవరో ఏమో గట్టిగా అన్నారు, అది ఇది, వెంటనే మన మనసు సత్యుగానికి వెళ్ళిపోవాలి.
అక్కడ ఇట్లా అరిచేవాళ్ళు ఉండరు, ఇట్లా కోపం చేసుకునే వాళ్ళు ఉండరు, ఇట్లా జగడాలు వేసేవాళ్ళు ఉండరు. అక్కడ పోండి. ఏదైనా అశాంతిగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో మరి టక్కుని పరంధాం వెళ్ళిపోవాలి. శాంతి స్వరూప స్థితిలో ఉండాలి. ఆ శాంతి స్వరూప స్థితిని ప్రాక్టీస్ చేయండి. అట్లా ఇట్లా ఆకారి సాకారి నిరాకారి. ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, వాళ్ళకి మనకు శక్తి ఇవ్వాలి. ఆ సమాచారం మనం వింటాం, ఎక్కడో చాలా భయంకరంగా ఏమో జరిగింది. వెంటనే సూక్ష్మవతంలో పోయేసి అక్కడ శక్తి ఇచ్చేదానికి అభ్యాసం చేయాలి. ఇట్లా ఆకార్ సాకార్ నిరాకార్, ఎక్కడ ఎప్పుడు ఎంత అవసరమో టక్కుని వెళ్ళిపోవాలి. ఈ సమాచారం వింటే కూడా వెంటనే అక్కడ పోయేసి మనం పవర్ ఇవ్వాలి. ఇక్కడ జగడాలు జరుగుతూ ఉంటే అమర్యాదగా ఎవరో ఏమో మాట్లాడినారు, తిట్టినారు, వెంటనే సత్యుగం పోండి. ఇక్కడ అశాంతిది మాటలు జరుగుతూ ఉంది, చాలా గలాట, అశాంతి, ఎంత భయంకర సౌండ్, అది ఇది, టక్కుని పరంధాం వెళ్ళిపోండి. ఆ శాంతిని అనుభవం చేయండి. ఇట్లా సమయ సందర్భం అనుసారంగా మన మనసుని ఎక్కడ ఎగరని చెప్పాలి పైన, ఇక్కడ ఉండకూడదు. అప్పుడు చెప్తారు మీ మనసు చాలా పవర్ఫుల్గా ఉంది అట్లా అని. మళ్ళా ఇంకొక పాయింట్, पावरफुल याद के लिए सच्चे दिल का प्यार चाहिए. सच्चे दिल वाला सेकंड में बिंदु स्वरूप बाप को याद कर सकते. सच्चे दिल वाले सच्चे साहेब को राजी करने के कारण बाप की विशेष दुआएं प्राप्त करते, जिसे सहज ही एक संकल्प में स्थित ज्वाला रूप की याद का अनुभव कर सकते, పవర్ఫుల్ వైబ్రేషన్ ఫైలా सकते. అయితే బాబా చెప్తారు, పవర్ఫుల్ తలంపు కోసం సత్యమైన మనస్సులో సత్యమైన ప్రీతి, బాబా పైన సత్యమైన ప్రీతి మనస్ఫూర్తిగా ఉండాలి. అప్పుడే చాలా పవర్ఫుల్ తలంపు వస్తుంది. సత్యమైన మనసు ఎవరికి ఉందో వాళ్ళు సెకండ్లో బిందు అయిపోయి బిందు తండ్రి తలంపు చేస్తారు. సత్యత చాలా ముఖ్యం దీంట్లో. బాబా తలంపు ఉండే సత్యమైన మనసు ఉండేవాళ్ళు శివబాబాని తృప్తి చేస్తారు. సచ్చే సాహెబ్కు రాజీ కర్ణీకి కారణం వాళ్ళకి ఆశీర్వాదం కూడా ప్రాప్తి అవుతుంది. మనస్ఫూర్తిగా శివబాబా కూడా ఆశీర్వాదం ఇస్తారు. దాని నుంచి మన సంకల్పం కూడా జ్వాలా స్వరూప్ తలంపుని అనుభవం చేస్తూ ఉంటుంది. చాలా పవర్ఫుల్ వైబ్రేషన్ వ్యాపక చేయొచ్చు మనం. అంత ప్రీతియే ప్రీతి. అయితే సత్యంగా ఉండే ప్రీతి, స్వార్థార్థ ప్రీతి కాదు. ఎప్పుడైనా మనకు పని ఉంటే బాబా బాబా అని ప్రీతి, అట్లా కాదు. న్యాచురల్గా మనకు సంబంధియే బాబా ఒకరే. ఆ సంబంధాలో లీనమైపోవాలి. అర్థమైందా? సత్యంగా ఉండాలి బాబా దగ్గర, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు శివబాబా దగ్గర. మరి ఇంకొక పాయింట్, योग में सदा लाइट हाउस और माइट हाउस की स्थिति का अनुभव करो. యోగంలో సదా లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిని అనుభవం చేయండి. ज्ञान है लाइट, योग है माइट. ज्ञान और योग दोनों शक्तियाँ लाइट और माइट संपन्न हो, इसको कहते हैं मास्टर सर्वशक्तिमान. ऐसे शक्तिशाली आत्माएं किसी भी परिस्थिति को सेकंड में पार कर लेती है. అంటే యోగం చాలా పవర్ఫుల్గా ఉండాలి. దానికి మనం లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిని ప్రాప్తి చేసుకోవాలి. లైట్ హౌస్ మైట్ హౌస్ అనుభవం చేయాలి. జ్ఞానం అంటే లైట్, ప్రకాశం. జ్ఞానం అంటే ప్రకాశం, యోగం అంటే శక్తి. సో జ్ఞానం మరి యోగం అంటే మన లోపల ఆ ప్రకాశం ఉండాలి, ఆ శక్తిను ఉండాలి. అది రెండు సంపన్నంగా
దాన్ని చెప్తారు లైట్ హౌస్ మైట్ హౌస్, మాస్టర్ సర్వశక్తిమాన్ స్థితి అట్లా అని. ఈ మాస్టర్ సర్వశక్తిమాన్ స్థితిలో ఉంటే పరిస్థితి అంతా ఏమి లేదు, సెకండ్లో మనం క్రాస్ చేసేయచ్చు. ఏముంది ఈ పరిస్థితి, ఈరోజు వస్తుంది రేపు వెళ్ళిపోతుంది, అది ఏం మనం ఉండదు. దాని ఫీలింగ్స్లో రాకూడదు, బాబా చెప్పే ఫీలింగ్స్లో ఉండాలి, అనుభవాలు ఉండాలి. माला ज्वाला स्वरूप स्थिति का अनुभव करने के लिए निरंतर याद की ज्वाला प्रज्वलित हो. ज्वाला स्वरूप స్థితిని అనుభవం చేసానికి నిరంతరంగా బాబా తలంపుది జ్వాల నిప్పు ప్రజ్వలిత్ కావాలి, బయట రావాలి. इसकी सहज विधि, దాని విధానం ఏమి, सदा अपने को सारथी और साक्षी समझ करके चलो. దీని విధానం ఏమంటే సదా సారథి, సదా సాత్, బాబా సాత్, బాబా దగ్గర కూర్చొని బాబా దగ్గరే మాట్లాడుతూ ఉండాలి. ఏమంతా మాటలు జరుగుతుందో దానికి సాక్షిగా చూడాలి. అర్థమైందా? సాతి और సారథి, ఇది రెండు చాలా ముఖ్యం. మన ఆత్మ ఈ శరీరానికి కూడా సారథి, సారథి అయినమా లేదా? సారథి అంటే నడిపించేవాళ్ళు, మరి సాక్షిగా ఉండి చూడాలి. సాతి, సారథి, సాక్షి, మూడు. तो आत्मा इस रथ की सारथी है. ఈ శరీరంలో ఆత్మ సారథి, నడిపించేది. ఆత్మనే కంటే చూస్తుంది, అవి వద్దు అని అనుకుంటే డైవర్ట్ చేయొచ్చు, చూసే విధానాన్ని డైవర్ట్ చేసుకోవచ్చు. మాట్లాడుతూ ఉంటుంది, ఏదైనా అనవసర మాటలు వచ్చిందంటే డైవర్ట్ చేసుకోవచ్చు వద్దు అని. దాన్ని నడిపించాలి, కర్మేంద్రియాల్ని, బాడీని. వాళ్ళ పేరు సారథి అని అర్థం. సారథిన స్మృతి ఉండాలి మనకు. ఈ స్మృతి ద్వారా ఏమవుతుంది, నేను ఆత్మ ఈ దేహానికి ఈ దేహం రథం, దీన్ని నడిపించేది నేను సారథి. అట్లా అనిపిస్తే న్యారా ప్యారా స్థితి వచ్చేస్తుంది. దేహం నుంచి కూడా న్యారా, జరిగే విషయాల నుంచి కూడా మనం న్యారా అయిపోతాం. स्वयं को सारथी समझने से सर्व कर्मेंद्रियां अपने कंट्रोल में रहती है. నేనే నడిపించేది సారథి అని అనుకుంటే ఈ కర్మేంద్రియాలంతా మన కంట్రోల్లో ఉంటుంది. సూక్ష్మ శక్తియా मन बुद्धि संस्कार వి ఆర్డర్ ప్రమాణ रहेंगे. ఈ కర్మేంద్రియాలు కూడా మనం చెప్పేట్టుగా నడుచుకుంటాం, మనమే కదా నడిపించేది కర్మేంద్రియాలు. తర్వాత మనసు, బుద్ధి, సంస్కారం, సూక్ష్మ ఇంద్రియాలు, అది కూడా మనం చెప్పే మాటనే వింటుంది. మనం ఎట్లా ఆర్డర్ ఇస్తే అట్లా ఒప్పుకుంటుంది. ఎప్పుడు సారథి మరి సాక్షి అవస్థని అనుభవం చేయాలి. యోగానికి చాలా ముఖ్యం. ఏమంటే అదని చూస్తే యోగం కుదరదు. ఎట్లా అంటే అట్లా కర్మేంద్రియానికి వశమైపోతే యోగమే కుదరదు. యోగం బాగుండాలంటే దీని అన్నిట్లని కంట్రోల్ చేసేయాలి. సారథి అంటే ఆత్మ అభిమాని, ఆత్మ అభిమాని అయ్యేసి సారథి, నేను ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. బస్ ब्रह्मा बाप ने इस विधि से नंबर 1 की सिद्धि प्राप्ति की है, तो फॉलो फादर. బ్రహ్మ బాబా ఎప్పుడు అనుకుంటారు, నేను ఈ శరీరానికి సారథి, ఈ శరీరం రథం. ఈ విధానం ఆధారంలోనే నంబర్ 1 వచ్చేసినారు. నంబర్ 1 సిద్ధి స్వరూప్, సిద్ధి ప్రాప్తి చేసుకున్నారు. మనం కూడా అట్లే ఫాలో చేయాలి. జైసే బాప్ देह को अधीन कर प्रवेश करते हैं और सारथी बनते हैं, देह के अधीन नहीं होते हैं, इसलिए न्यारे और प्यारे रहते हैं. తండ్రి ఎట్లా ఈ దేహాన్ని అధీనంగా చేసుకొని దీంట్లో ప్రవేశం అవుతారంటే శివబాబా కూడా సారథి అవుతారు. పార్థ సారథి అని పేరు వచ్చిందా లేదు? పార్థ అంటే ఈ ఆత్మ, అర్జున్, బ్రహ్మ బాబా, పార్థ సారథి, వాళ్ళని నడిపించేది కూడా శివబాబా. అయితే ఆ శరీరాన్ని అధీనంగా చేసుకొని దాంట్లో ప్రవేశం అవుతారు, దేహాన్ని అధీనం చేసుకుంటారు. అయితే దేహాని కోసం తన అధీనం కాదు, మన అధీనం కాకూడదు.
దానిని మనం నడిపించాలి, దాని అధీనం చేసుకోవాలి. అంటే న్యారా ప్యారాగా ఉంటుంది. ऐसे ही आप सब ब्राह्मण आत्माएं बाप समान सारथी की స్థితి में रहो. తండ్రి సమానం మనం కూడా బ్రాహ్మణ ఆత్మలందరం సారథీన స్థితిలో ఉండాలి. సో सारथी स्वतः ही साक्षी होकर कुछ भी करेंगे, देखेंगे, सुनेंगे, सब कुछ करते भी माया की लेप छेप से निर्लेप बनेंगे, निर्लेप रहेंगे. అంటే సారథిని అనుకొని అన్నిటిని సాక్షిగా చేస్తే, మాట్లాడేది కానీ చూసేది కానీ ఏదైనా, అప్పుడు ఆత్మలో అది అంటదు, నిర్లేప్ లాగా ఉంటుంది. వాస్తవంగా నిర్లేప్ కాదు, కానీ మాయాది లేప్ షేప్ అంటదు. మాయాది చాలా సాక్షి అవస్థలు. మనసు లోపల ఈ చెడ్డదాన్ని దూరదు, అశుద్ధ ఫీలింగ్స్ రాదు, ఏం చూసినా అశుద్ధ ఫీలింగ్స్ రాదు, అశుద్ధ మాటలు రాదు. ఇట్లా సారథి సాక్షి అవస్థలో ఉండి నడుచుకోవాలి యోగానికి. అప్పుడే యోగం కుదురుతుంది. గడిగడి అన్నిటికీ వశం అయిపోతే యోగమే కుదరదు, మనసు అదే తిరుగుతూ ఉంటుంది. సో మనసులో ఇదంతా అంటకూడదంటే సారథి అయ్యి సాక్షిగా నడిపించాలని. మరి ఇంకొకటి, కई बच्चे कहते हैं कि जब योग में बैठते हैं तो आत्मा अभिमानी होने के बदले सेवा याद आता है. ऐसे नहीं होना चाहिए. చాలా మంది బిడ్డలు బాబానే అడుగుతారు, నేను యోగాలో కూర్చునేటప్పుడు ఆత్మ అభిమానికి బదులుగా సేవా తాళం పోస్తూ ఉంటుంది అని చెప్తారు. బాబా చెప్తారు, అట్లా కూడా రాకూడదు. యోగం అంటేనే వాస్తవంగా ఆత్మని అనుకుని పరమాత్మ తాళం చేసేది. సో क्योंकि लास्ट समय जब शरीर अशरीरी बनने की बजाय सेवा का संकल्प चला तो सेकंड में पेपर में फेल हो जाएंगे. అంతమతికి సోగతి. లాస్ట్లో మనకు అశరీరి అయ్యే టైంలో బాబా తలంపు, నేను ఆత్మ అనే తలంపుకు బదులుగా ఏదో ఒక సేవ కూడా తలంపు వచ్చేసిందంటే మనం టెస్ట్లో ఫెయిల్ అయిపోతాం. బాబా తలంపు ఉండదు, ఆ పని తలంపు వచ్చేస్తుంది. उस समय सिवाय बाप के निराकारी, निर्विकारी, निरहंकारी और कुछ भी याद ना आए. లాస్ట్లో మన శరీరం వదిలేటప్పుడు బస్ నిరాకార స్మృతి ఉంటారు, మనసులో ఏమీ ఉండకూడదు. బాబా నేను ఆత్మ నిరాకారంత. మరి నిర్వికారి, ఏ ప్రకారమైన వికారాన్ని ఫీలింగ్స్ లేదు. మరి నిరహంకారి, ఈ 3 స్టేజెస్లో ఉండి మనం శరీరం వదలాలి, అప్పుడే पास विथ ऑनर అవుతాం. तो सेवा में फिर भी साकार में आ जाएंगे, इसलिए जिस समय जो चाहे स्थिति होना चाहिए वो नहीं होता है तो धोखा मिल जाएंगे. బాగా చెప్తారు. సేవ అంటే స్థూలంగా వచ్చేస్తామా లేదా, స్థూలంగా ఈ మాట ఆ మాట వచ్చేస్తుంది, అదని ఉండకూడదు. ఏ సమయంలో ఏ స్టేజ్ కావాలో ఆ స్టేజ్లో ఉండాలి, లేదంటే మోసం అయిపోతాం మనం. మరి ఇంకొక పాయింట్, 15th పాయింట్ ఏమంటే, आप बच्चों के पास पवित्रता की जो महान शक्ति है, ये श्रेष्ठ शक्ति ही अग्नि का काम करती है, जो सेकंड में विश्व की కిచడి को भस्म कर सकती है. బాగా చెప్తారు, మీరు దగ్గర చాలా మహాన్ శక్తి ఉంది. పవిత్రత అని చాలా మహాన్ శక్తి. ఆ మహాన్ శ్రేష్ఠ శక్తి అగ్ని రూపాన పని చేస్తుంది. ఆ పవిత్రతాది శక్తి ఏం చేస్తుందంటే ఈ విషయంలో ఉండే చట్టాన్ని భస్మం చేసేస్తుంది, మనలో ఉండే పవిత్రత. तो अभी पवित्र आत्मा की संपूर्ण स्थिति में स्थित होती तो उस स्थिति के श्रेष्ठ संकल्प से लगन की अग्नि प्रज्वलित होती है और किचड़ा भस्म हो जाती.
वास्तव में यही योग ज्वाला है। अभी आप बचे, इतनी इस श्रेष्ठ शक्ति को कार्य में लगाओ। అంటే ఆ పవిత్రత శక్తి సంపూర్ణ స్థితి, అది చాలా పవిత్రమైన స్టేజ్. ఆ స్టేజ్లో మన సంకల్పాలు ఎంత బాగుంటుంది. దాంట్లో శివబాబా ప్రీతిది అగ్ని ప్రజ్వలిత అవుతుంది. అప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో ఉండే ఆసురి సంకల్పాలు, ఆసురి లక్షణాలు, చెత్త అన్నీ భస్మ అయిపోతుంది. అందరిలో ఉండే కామ్ వికారం, క్రోధ వికారం, మోహం అన్నీ భస్మ అయిపోతుంది. మన పవిత్రత, అది శక్తి వైబ్రేషన్ లాగా అగ్ని లాగా అది ప్రజ్వలితాయి. వాస్తవంగా ఇదే యోగ జ్వాల. మరి బాబా చెప్తారు, మీ దగ్గర ఈ శక్తి ఉంది, శ్రేష్టమైన శక్తి, ఇదే కార్యంలో తీసుకురండి. అర్థమైందా? జ్వాలారూప్ స్థితిలో ఉండే దానికోసం తలంపున ఎట్లా అనుభవం చేసేది. తపస్వి మూర్తి అంటే ఏం, ఇది మరి మీకు మళ్ళా ఇంకొక రోజు వినిపిస్తాం. ज्वाला स्वरूप स्थिति में रह शक्तिशाली याद का अनुभव कर. సెకండ్ పాయింట్ ఇది. మళ్ళా రేపు చెప్తాం. ఓం శాంతి. ఈరోజు వాణి వినండి. ఈరోజు వాణిలో బాబా చెప్తారు, मीठे बच्चे, सारी दुनिया में तुम्हारी जैसे खुश नसीब कोई नहीं. तुम हो राज ऋषि, तुम राजाई के लिए राजयोग सीख रहे हो. శివబాబు చెప్తారు, మీటే బచ్చే, మొత్తం ప్రపంచంలో మీ అంత ఖుషీగా ఉండే అదృష్టశాలి ఎవరు లేదు. మీరు రాజు ఋషి బిడ్డలు. మీరు రాజ్యం తీసుకునే ఆయన కోసమే రాజయోగా నేర్చుకుంటూ ఉన్నారు ఇప్పుడు. మరి ప్రశ్న, निराकार बाप में कौन सी संस्कार है जो संगम पर तुम बच्चे अभी धारण करते हो, बच्चे भी धारण करते हो. బాబా చెప్తారు, నిరాకార్ తండ్రిలో ఏ ఒక్క సంస్కారం ఉంది, అది సంగం యుగాల్లో మనం ఇప్పుడు దాని ధారణ చేసుకుంటాం. ఏం సంస్కారం బాబాలో ఉంది? నిరాకార్ తండ్రిలో. निराकार बाप में ज्ञान के संस्कार है, वो तुम्हें अभी सुना करके पतित से पावन बनाते, इसलिए उन्हें ज्ञान का सागर पतित पावन कहा जाता है. అంటే నిరాకార్ తండ్రిలో ఈ జ్ఞానాన్ని సంస్కారం ఉంది. అందుకే బాబా మనకు ఈ జ్ఞానం వినిపించి మన అందరిని పతిత్ నుంచి పావన్ చేస్తారు. అందుకే చెప్తారు, జ్ఞాన సాగర్ పతిత్ పావన్. జ్ఞాన సాగరే పతిత్ పావన్ అయ్యేది సాధ్యమవుతుంది. సో పరమాత్మలో ఈ జ్ఞానాన్ని సంస్కారం ఉంది, అది మనం కూడా ధారణ చేసుకుంటే అప్పుడే మనం పతిత్ నుంచి పావన్ అవుతాం. జ్ఞానమే లేదంటే మనం పవిత్ర అయ్యేదే కష్టం. तो तुम बच्चे भी अभी वो संस्कार धारण करते हो. तुम नशे से कहते हो हमें भगवान पढ़ाते हैं, हम उनसे सुनकर फिर सुनाते हैं. అంటే మనం ఆ సంస్కారాన్ని ధారణ చేసుకోవాలి. మనం నషాగా చెప్తాం, భగవాన్ మనకు చదివిస్తూ ఉన్నారు అట్లా. పరమాత్మ చెప్పేది విని మేము మీకు వినిపిస్తాం చెప్తాం. పాట ఆఖిర్ బహదీన్ ఆయా ఆజ్ అట్లా అని ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. ఏ రోజు? భగవాన్ మనం పిలుస్తూ ఉంటేమా లేదా, ఆ రోజు వచ్చేసి. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. हमारी धारणा कोसरो मुख्य सार, श्रीमत पर पूज्य बनना है. శ్రీమత్ అనుసారంగా నడుచుకొని పూజ్యంగా కావాలి. आत्मा में जो भी बुरी संस्कार आ गया है उसे ज्ञान योग से समाप्त करना है. संपूर्ण निर्विकारी बनना है.
అంటే ఆత్మలో ఏం చెడ్డ సంస్కారం వచ్చేసిందో దాని జ్ఞాన యోగం ద్వారా సమాప్తి చేయాలి చెడ్డ సంస్కారాన్ని. ఆత్మ సంపూర్ణ నిర్వికారి కావాలి. నిర్వికారి అంటే ఏ వికారం ఉండకూడదు, అట్లా ఉండాలి, సంపూర్ణ నిర్వికారి. మరి సెకండ్ పాయింట్, शरीर निर्वाहार्थ कर्म करते भी पढ़ाई पढ़नी और पढ़ानी है. योग से पावन बन राजाई पद लेना. శరీర్ నిర్వాహార్థ బాగా చదవాలి, పని కూడా చేసుకోవాలి శరీర్ నిర్వాహార్థ. అయితే ఈ చదువును చదవాలి, వేరే వాళ్ళకి కూడా చదివించాలి, కర్మం చేయాలి, చదవాలి, చదివించాలి. మరి యోగ బలం నుంచి పావన్ కావాలి, రాజ్య పదవి తీసుకోవాలి. పావన్ అయి ఎంత పవిత్ర అయిపోతారో రాజ్య పదవి. మళ్ళా వరదానం, गम की दुनिया सामने होते हुए भी बेगमपुर की बादशाह का अनुभव करने वाली అష్టశక్తి స్వరూప్ భావ. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం దుకాణి ప్రపంచం మన కంటి ముందు ఉంటే కూడా మన దుఃఖం లేని మహారాజా లాగా ఉండేది, అనుభవం చేసేది. దానికోసం అష్టశక్తి సంపన్న కావాలి. అష్టశక్తి స్వరూప్ ఎవరు అవుతారు, వాళ్ళే దుఃఖం లేని రాజా లాగా ఉంటారు. ఈ దుఃఖాన్ని ప్రపంచంలో ఉండి కూడా విన్నారు కదా, సారథి సాక్షి అవస్థలో ఉండాలి, అప్పుడే ఇది సాధ్యం. సారథిగా ఉండి నడిపించాలి. సో గమ్ और बेगम की अभी ही नॉलेज है. गम की दुनिया सामने होते भी सदा बेगमपुर के बादशाह का अनुभव करना, यही अष्ट शक्ति स्वरूप कर्मेंद्रिया जीत बच्चों की నిషాని है. అంటే ఇప్పుడే మనకు ఈ జ్ఞానం ఉంది, దుఃఖం అంటే ఏమి, దుఃఖం లేని స్థితి ఏమి, అట్లా అని. సో ఈ దుఃఖాన్ని ప్రపంచంలో ఉండి కూడా మనం దుఃఖం లేని స్థితిని అనుభవం చేస్తాం రాజాలాగా. అంటే ఎవరిలో అష్టశక్తి సంపన్న స్వరూపులా ఉంటుందో వాళ్ళే కర్మేంద్రియాలను జయించేసి ఇది అనుభవం చేస్తారు. వాళ్ళ నిషాని కర్మేంద్రియాలను జయించినారు, అందుకే దుఃఖమే లేదు వాళ్ళకి. దేని ఆధారంలో, అష్టశక్తుల ఆధారంలో. तो अभी ही बाप द्वारा సర్వశక్తిयों की प्राप्ति होती है. ఈ సంగం యుగాల్లోనే తండ్రి ద్వారా మనకు సర్వశక్తులు ప్రాప్తి అవుతుంది. लेकिन अगर कोई ना कोई संग दोष व कोई कर्मेंद्रियों की वशीभूत होकर के अपनी शक्ति खो लेते हैं तो जो बेगमपुर का नशा व खुशी प्राप्त है वो स्वतः ही खो जाते हैं. అయితే ఒక మాట ఏమంటే, ఎవరో ఒక సంఘదోషంలో వచ్చి ఏదో ఒక కర్మేంద్రియానికి వశమైపోయేసి ఏదో ఒక పని చేస్తాం అనుకోండి, అప్పుడు మన శక్తిని పోగొట్టుకునేస్తాం. దుఃఖం లేని మహారాజా లాగా ఉండే ఆ నషా ఖుషి ఏమి ఇప్పుడు ప్రాప్తి కావాలో అది ప్రాప్తి కాదు, దాన్ని పోగొట్టుకునేస్తాం. బేగంపూర్ భాష అంటే శక్తులు ఉండాలి మనకు, లేదంటే పేదవాళ్ళు అయిపోతాం, చాలా పేదవాళ్ళు అయిపోతాం. సో బేగంపూర్కే భాషా బి కంగాల్ బన్ జాతే. ఏదో ఒక దేనికి వశమైపోతే శక్తి ఉండదు, అప్పుడు దుఃఖం లేని మహారాజా కూడా పేదవాళ్ళు అయిపోతారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, ఏ కర్మేంద్రియానికి వశం కాకూడదు, ఏ సంఘదోషంలో రాకూడదు. సాక్షి అవస్థ చాలా ముఖ్యం. మళ్ళా స్లోగన్, దృఢతా की शक्ति सदा साथ हो तो सफलता गली का हार है. మన లోపల దృఢతాది శక్తి సదా ఉంటే అప్పుడు సఫలత మన మెడలో హారం అయిపోతుంది. దృఢంగా బాబా చెప్పేదాన్ని చేయాలి, చేసే తీరాలి బాబా చెప్పేది, అట్లా అని దృఢంగా ఉండండి, సఫలత మీ మెడలో హారం అయిపోతుంది. ఓం శాంతి.
ఓం శాంతి. వచ్చే వారం 15వ తేదీ మన దాదీది స్మృతి దివస్ చేస్తాం. ఆన్లైన్లో కూడా క్లాసెస్ చెప్తాం. మన దాదీని గురించి అనుభవాలు చెప్తాం. మరి భోగం కూడా ఉంటుంది వచ్చే వారం గురువారం, సద్గురువారం. అందరూ రండి, దాదీజీ భోగం ఉంటుంది. ఓం శాంతి. प्यारे प्यारे वतन, उड़ चले हम आज। प्यारे प्यारे वतन, उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। प्यारे प्यारे वतन, उड़ चले हम आज। प्यारे प्यारे वतन, उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास। मेरे बाबा के पास, शिव बाबा के पास। मन में लगन और प्रीत में मगन, मन में लगन और प्रीत में मगन, चले बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास।
चले बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। मेरे बाबा के पास, शिव बाबा के पास। मेरे बाबा के पास, शिव बाबा के पास। मेरे बाबा के पास, शिव बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे,
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का